హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద్ క్రికెట్ ప్రొడక్షన్స్. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్లో పిన్ చేశాను. బిగ్ బ్యాష్ లీగ్ మ్యాచెస్ మీకు అన్ని మ్యాచెస్ ఫ్రీగా ప్రొడక్షన్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వండి. అన్ని మ్యాచెస్ ఫ్రీగా అప్లోడ్ చేస్తాను. వేరే ఛానల్స్ వాళ్ళు పెయిడ్ రిపోర్ట్ పెడుతున్నారు, పెయిడ్ రిపోర్ట్ తీసుకోకండి ఫ్రెండ్స్. మన ఛానల్లో అన్ని మ్యాచెస్ ఫ్రీగానే ఉంటాయి. ఇంక లేట్ చేయకుండా టాపిక్లో వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, బిగ్ బ్యాష్ లీగ్ 2024లో ఈరోజు 16th మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. ఈ 16th మ్యాచ్ వచ్చేసి సిడ్నీ థండర్ వర్సెస్ మెల్బోర్న్ రెనిగేట్స్ మధ్య జరుగుతుంది. ఈ మ్యాచ్ సిడ్నీ హోమ్ గ్రౌండ్లో జరుగుతుంది. అంటే సిడ్నీ థండర్కి ఎక్కువ ఫేవరెట్గా ఉంది ఈ మ్యాచ్. ఇంకా హెడ్ టు హెడ్ రికార్డ్స్ చూసుకుంటే కనుక సిడ్నీ థండర్ ఎక్కువ మ్యాచెస్ విన్ అయింది ఫ్రెండ్స్. మెల్బోర్న్ రెనిగేట్స్ వీక్గా ఉంది హెడ్ టు హెడ్ రికార్డ్స్లో. కాకపోతే 2024 BBLలో మాత్రం మెల్బోర్న్ రెనిగేట్స్ రీసెంట్గా జరిగిన మ్యాచ్లో చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఆడింది. ముఖ్యంగా ఓపెనర్స్ చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నారు మెల్బోర్న్ రెనిగేట్స్లో. అండ్ మెల్బోర్న్ రెనిగేట్స్ మొత్తం బ్యాటింగ్ లైన్ చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉంది. ఇంకా సిడ్నీ థండర్ చూసుకుంటే వార్నర్ ఎక్కువ ఫెయిల్ అవుతున్నాడు. బ్యాటింగ్ ఓకే, తర్వాత బౌలింగ్లో చాలా స్ట్రాంగ్ ఉంది సిడ్నీ థండర్. ఓకేనా ఫ్రెండ్స్, బ్యాటింగ్ అండ్ బౌలింగ్ కంపేర్ చేసుకుంటే నా అనాలిసిస్ ప్రకారం ఈ మ్యాచ్ సిడ్నీ థండర్కి విన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. కంగారు పడకండి, ఇది ఫైనల్ విన్నర్ కాదు ఫ్రెండ్స్. నేను టాస్ వేసాక నేను ఫైనల్ విన్నర్ని అనౌన్స్ చేస్తాను, అప్పటివరకు వెయిట్ చేయండి. ఇంకా సిడ్నీ థండర్ అండ్ మెల్బోర్న్ రెనిగేట్స్ మధ్యలో చూసుకుంటే బ్యాటింగ్లో మెల్బోర్న్ రెనిగేట్స్ స్ట్రాంగ్ ఉంది, బౌలింగ్లో సిడ్నీ థండర్ స్ట్రాంగ్ ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, వీడియోకి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్.